గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ యువర్ వైజాగ్ అమ్మాయి. ఇప్పటికి వచ్చిన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే మేము తిరుపతికి అయితే వచ్చాము. 2 years తర్వాత మళ్ళీ రావడం అయ్యింది. సో నా ఊహ వచ్చిన కానుండి ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం నేనైతే మెట్లు ఎక్కబోతున్నాను. ఇప్పటికే నేను ఒక 3 days నుండి ఫీవర్ లో సఫర్ అయినా కూడా నాకు అలాంటిది ఏమీ లేకుండానే ఎక్కడానికంటూ ట్రై చేస్తున్నాను. సో అలిపిరి కాకుండా శ్రీవారి మెట్టు స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం మేము. కోసం అంటూ ఆల్రెడీ దిగిపోయాము. ఇంకా టోకెన్స్ లాంటివి తీసేసుకున్నాము. చాలా క్యూ అయితే అయ్యింది. అక్కడ టోకెన్స్ తీసేసుకున్నాము. దర్శనం అనేది మాకు 3 o'clock అనేది ఇచ్చింది. సో ఇంకా ఇదే కాకుండా ఈ రోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ కూడా అవుతుంది. ఇంకా అది ఇది ఒకే రోజు కాబట్టి ఇంకా హ్యాపీగానే ఉన్నది నాకైతే. ఇంకా మేమైతే రూమ్ లో ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాం. ఆ రూమ్ ఎలా ఉన్నదో మిన్నీగా చూపిస్తాను మీకైతే, చూసేయండి. ఈ రూమ్ అనేది అందరికి అయితే ఇవ్వట్లేదు, ఫ్రీ అని కింద రాసేది, కానీ డాడీ ఏదో చిన్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మాకైతే ఇలా వచ్చింది. చూడ్డానికి చాలా పెద్దగా ఉన్నది. మా 6 members కి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. కానీ ఎంతసేపు అయ్యి అందరూ మోస్ట్లీ నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను ఈ బ్లాగ్ చేద్దామని. మిగతా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. బెడ్ ఇచ్చారు, అక్కడ బెడ్ ఇచ్చారు, చాలా పెద్ద హాల్ ఇచ్చారు. స్నానానికి వాష్రూమ్స్ కి అంటూ సపరేట్ 2 వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా చాలా ఫ్రీగా ఫ్రెష్ అప్ అయితే అయ్యాను నేను. అండ్ ఇక్కడ మిర్రర్ ఇప్పుడే ఫుల్ గా అయితే తినేసాము. తినేసి ఓఆర్ఎస్ కూడా తాగేసి ఇంకా మెట్లు ఎక్కడానికి రెడీగా ఉన్నాము. ఇంకా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాడమే. అక్కడే వచ్చేసామా? ఇక్కడ నుండే స్టార్టా? సో ఫస్ట్ టైం కదా, అంతా కొత్త కొత్తగా ఉన్నారు అంటే మెట్లు ఎక్కిన విషయంలో. ఇక్కడే అందరు కొబ్బరికాయ కొట్టుకొని మెట్లు ఎక్కడం లాంటివి స్టార్ట్ చేస్తారు. సో యాజ్ యూజువల్ ఇంకా మా పేరెంట్స్ కూడా ఇక్కడే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసేస్తారు. సో గైస్ ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయాము. మొత్తం స్టెప్స్ 2388 ఉన్నాయి. ఇప్పుడు ఇవంతా కలిపి ఎక్కేవాలి. స్టార్ట్ గైస్ ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నది. ఇక్కడ ఇంతమంది చూస్తారు. కెమెరా ఫియర్ అనేది నాకు ఉంటదేమో అనుకున్నాను. బట్ ఇంతమంది అయినా సరే మాట్లాడేద్దామనే నేను అనుకున్నాను. అలానే మాట్లాడేస్తున్నాను కూడా. సో ఇంకా ఎక్కువ మాట్లాడుతూ వెళ్తే ఇంకా కలిసిపోవడం తప్ప ఇంకేముండదు. 800 స్టెప్స్ డబ్బకి ఒక 500 దగ్గరే కదా ఆగాము. తర్వాత అంతా కంటిన్యూస్ గా ఎక్కువనే వచ్చేసాము. తమ్ముడు ఇంకెవరు పూర్ణేష్ ఇద్దరు ఆల్రెడీ 1100 స్టెప్స్ వరకు అయితే వెళ్ళిపోయారు. ఎంత కష్టపడి ఎక్కుతున్నామమ్మి. మిగతా వాళ్ళందరూ పైకి ఇప్పుడే స్కానింగ్ అనేది అయ్యింది. ఇంకా స్కానింగ్ అనేది అయిపోయింది. 1200 స్టెప్స్ లోకి అయితే వచ్చాము. ఇక్కడ వ్యూ చాలా బాగుంది, మీకు చూపిస్తాను. కొంతమంది ఏమో ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, కొంతమంది ఏమో స్టిల్స్ ఇచ్చుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే వ్లాగింగ్ లోనే ఉండిపోయాను. అలాగానా చూపిస్తాను మీకు వ్యూని. ఎప్పుడైతే చూస్తున్నాను వ్యూ. ఇక్కడ ఇంకొకరు తమ్ముడు నా పూర్ణేష్ ఆ వ్యూ కోసం అంటూ ఫొటోస్. నాకు ఈ స్వెట్ కి ఈ స్ట్రెయిన్ కి నాకు ఎలాంటి టైప్ ఆఫ్ ఫొటోస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అస్సలు కూడా. 9 o'clock స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా 11:25 అయితే అయ్యింది. సో 2.5 hours పడింది. కానీ చాలా ఎక్కలేనేమో అనుకొని వచ్చేసాను. ఫీవర్ లో ఉన్నా సరే నేను ఎలా ఎక్కేసానంటే దాని ఏమంటారు, బై గాడ్ గ్రేస్ అండ్ ఓఆర్ఎస్ వల్ల, మెయిన్లీ దేవుడి వల్ల అండ్ ఓఆర్ఎస్ వల్ల అయితే అలాగే ఎక్కేసాను. అస్సలు ఎక్కలేనేమో అనుకున్నాను. ఆగి మరి అయితే ఎక్కాను.
ఫైనల్లీ ఇప్పుడైతే వచ్చేసాను. ఇంకా రాగానే ఫస్ట్ మా అక్క నాకు ఇదే ఇచ్చింది, తాగు అని చెప్పి. ఈడేమో నాకు ప్లేస్ ఇచ్చాడు కూర్చో అని చెప్పి. ఇంకా రాగానే ఇక్కడ నా ఫ్యామిలీ ఉన్నదంట, చూపిస్తాను. అడగలనే నా ఫ్యామిలీ అని పేరు కూడా పెట్టేశారు ఇక్కడ. ఇదిగోండి, ఇద్దరు కొట్టేసుకుంటున్నాయి, ఏవేవో చేసేసుకుంటున్నాయి. ఇంకా అంతే హ్యాపీగా పైకి అయితే వచ్చేసాము. సో ఇంకా లగేజ్ తీసుకొని రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మాకు 3 o'clock కి దర్శనం టైం ఇస్తే ఆ దర్శనం కన్నా వెళ్ళిపోవాలి. అంతే, ఫ్రెష్ అయిపోయాము, తినేసాము. ఇంకా నేను మీకు ముందు నుండే పర్పుల్ కలర్ కుర్తీ అన్నాను కదా, అది ఈ కుర్తీయే. నేను మీకు ఫుల్ గా అయితే చూపిస్తాను తర్వాత. సో ఇప్పుడైతే మాకు 3 o'clock కి దర్శనం అని అన్నాను కదా, ఇప్పుడు టైం చూస్తే 2:30 అయిపోయింది. ఇంకా ఇక్కడే ఉన్నాము. దర్శనం ఎంత బాగుతుందో ఏంటనేది మీకు అక్కడైతే చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, అదే టైంకి ఈవినింగే మా తమ్ముడు మాకైతే రాఖీ ఈ రోజే కట్టేస్తున్నాడు. అది కూడా ప్రీ రక్షాబంధన్ మాకు అయిపోయింది. ఈసారి ప్రీ యానివర్సరీ అయిపోయింది, ప్రీ రక్షాబంధన్ కూడా అయిపోయింది. అంటే ఈ ఇయర్ అలా కలిసి వచ్చేసింది అంతే. సో ఇంక ఇప్పటికే టైం అయిపోతుంది. ఇంకా సో 1 day స్టే అనేది ఏదో ఒక రూమ్ లో ఉండాలి కదా, మేము ఎలాంటి ఆన్లైన్ లో బుక్ ఏం చేసుకోలేదు. సో ఇక్కడ డాడీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి దాన్ని బట్టి మేమైతే రూమ్ లోకి అయితే వచ్చాము. ఇక్కడ నేను రూమ్ అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. పెద్ద బెడ్ ఇచ్చారు, 6x6 అనుకుంటారు. అండ్ సింగిల్ బెడ్ కూడా ఇచ్చారు. చాలా అఫీషియల్ గా ఉన్నది. హై రేంజ్ అనుకున్నాం, కానీ 1 day స్టే కి 750 రూపీస్ మాత్రమే. ఇది రీజనబుల్ అనే అనిపించింది. బట్ ఏసీ అయితే లేదు, సింగిల్ ఫ్యాన్. అండ్ మిర్రర్ వర్క్ వస్తే చాలా బాగుంది. అక్కడ హీఈస్ బిజీ విత్ ఫొటోస్. ఎల్రా పుణ్యశ్రీ దగ్గరికి. సో ఈ రోజు కూడా నా కెమెరా మ్యాన్ పూర్ణేష్ పవన్ అంతే కదా. సో మళ్ళీ ఇంకా గాయస్, ఇంకా ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని అలా బయటికి అయితే వచ్చాము. ఇంకా నేను మైక్ ఎట్టుకొని మాట్లాడేస్తున్నానే, కానీ అక్కడ నా మైక్ నేను ఆన్ చేయకుండా నేను మాట్లాడేశాను. అక్కడ నేనేం చెప్తున్నానంటే, మా మమ్మీది నాది కాంబో. సో అంటే లైక్ వైలెట్ అయ్యింది, లావెండర్ కలర్స్ ఇద్దరివి కూడా. అంత బాగా ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు, అంత బాగా రెడీ అయ్యి ఇద్దరు కూడా. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఫ్రీ దర్శనం కాబట్టి ఎంతోసేపు పట్టేస్తుందేమో అనుకున్నాము. చెకింగ్ అంతా అయ్యేసరికి 6 అయిపోయింది. 6 నుండి 10 వరకు ఈజీగానే వెయిటింగ్ అయిన తర్వాత బాగానే ఉన్నామని అనిపించింది మాకైతే. వెయిటింగ్ వరకు వస్తే 2 hours మాత్రమే పడింది అక్కడ. అండ్ ఇక్కడ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. టైర్డ్నెస్ కూడా ఏం అనిపించలేదు నాకు అంతగా అయితే. ఇంకా అందులో మెట్లెక్కి వచ్చి ఫ్రీ దర్శనం అయింది కాబట్టి ఎంత టైర్డ్నెస్ అనేది నాకైతే ఏం అనిపించలేదు. బట్ చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా బాగా అయిపోయింది మా దర్శనం అయితే. గైస్, నేను మీతో ఇంకొక విషయం షేర్ చేయడం మర్చిపోయాను. క్లిప్స్ తీద్దాం అనుకున్నాను తిరుపతిలోని. మీ అందరికీ తెలిసిందే, తిరుపతిలో అస్సలు ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. ఇంకా కొన్ని దగ్గర అయితే అలౌడ్ అయితే అయ్యింది, తీద్దాం అనుకున్నాను. కానీ రిస్క్ ఎందుకని చెప్పి నేనైతే తీయలేదు. సో ఇంకా నేనైతే బయటికి వెళ్ళగొచ్చి నేల మీద సెటిల్ అయితే అయిపోయాను. గుడిలో కాసేపైనా కూర్చోవాలి కదా అని.